Hi guys, welcome to my YouTube channel JobsTuber. Guys, today I am going to explain about HMWS SP Manager exam Civil Engineering paper 1 and paper 2 and expected cutoff categories wise expected cutoff for general candidates, BC candidates, SC, ST. So friends, yesterday I explained about electrical engineering paper. So today I first of all consulted my friends who are now AEE working as AEE. So after consulting them only I am recording this video. Friends, let's see. Friends, first of all I am going to explain paper 2 civil engineering. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 300 మార్క్స్ వచ్చాయి. 300 మార్క్స్ పేపర్ ఉండే. అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉండే మనకు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఆ 150 క్వశ్చన్స్లో మనకు థియరీ బేస్డ్ క్వశ్చన్స్ మాటికి వచ్చేసరికి 123 క్వశ్చన్స్ ఉండే థియరీ బేస్డ్ క్వశ్చన్స్. అండ్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఏమో మనకు 27 క్వశ్చన్స్ న్యూమరికల్ క్వశ్చన్స్ అంటే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఉండే. ఆ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏదైతే మనకు 123 క్వశ్చన్స్ వచ్చాయో అందులో మనం ఈజీ లెవెల్ క్వశ్చన్స్ చూస్తే 83 క్వశ్చన్స్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్ మనకు ఫార్ములా అడగడం కానీ లేకపోతే డెఫినేషన్స్ అడగడం అంటే సింగిల్ స్టెప్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటే మనం చూడంగానే ఆన్సర్ ఇచ్చేటట్టు క్వశ్చన్స్ ఉండే. 83 క్వశ్చన్స్ అలాంటి ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉండే. అండ్ మోడరేట్ లెవెల్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 32 క్వశ్చన్స్ మనకు మోడరేట్ లెవెల్లో వచ్చాయి. అంటే లిటిల్ బిట్ ఫోకస్ నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే స్టేట్మెంట్ ఇస్తాడు. 1 2 3 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. అందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఉందో మనకు ఆన్సర్ అడుగుతాడు. లేకపోతే కొన్ని క్వశ్చన్స్లో ఏం చేసిండు అంటే ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ ఇచ్చిండు. అంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు అసెర్షన్ అండ్ రీజనింగ్ టైప్ అనమాట. కొన్ని ఏం అడిగిన అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ అవన్నీ మోడరేట్ కేటగిరీ కింద ఉంటాయి. సో 32 క్వశ్చన్స్ అలాంటివి ఉన్నాయి. అంటే డైరెక్ట్ ఫార్ములా లేకపోతే డైరెక్ట్ డెఫినేషన్ కాకుండా కొంచెం మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అనమాట. సో డిఫికల్ట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఓన్లీ 5 క్వశ్చన్స్ అడిగిండు ఇన్ థియరీ పార్ట్. ఎట్ ద సేమ్ టైం ఈ 3 లెవెల్స్ కాకుండా ఇంకోటి ఏం అడిగిండు అంటే మనకు పేపర్లో సివిల్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్. మీకు 3 చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రమ్ విచ్ రివర్ ద వాటర్ లిఫ్టెడ్ టు కొండపోచమ్మ రిజర్వాయర్ అంటే గోదావరి రివర్. సో ఇది మనకు సబ్జెక్ట్లో ఉండదు. సో ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఎట్ ద సేమ్ టైం ఫాదర్ ఆఫ్ మోడర్న్ సాయిల్ మెకానిక్స్ ఇది బుక్లో ఉంటుంది కానీ మనం ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టామన్నమాట. ఎట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ సెటిలైట్స్ యూజ్డ్ బై జీపీఎస్ ఆఫ్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇది కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. సో న్యూమరికల్ క్వశ్చన్స్కి వచ్చేసరికి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని అడిగిండు అంటే ఓన్లీ 27 క్వశ్చన్స్ న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ అడిగిండు. ఈజీ లెవెల్ అందులో ఈజీ లెవెల్ అంటే ఈజీ ఫార్ములా టైప్ అంటే మనకు ఎక్కువ టైం తీసుకోదు. ఎర్లీ అంటే క్విక్గా చేయగల క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 13 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. సో మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఎన్ని అడిగిండు అంటే 11 క్వశ్చన్స్ ఈ ఆస్క్డ్ మోడరేట్ లెవెల్. లిటిల్ బిట్ ఫార్ములా బేస్డ్ ఈజీ ఫార్ములా బేస్డ్ బట్ స్టిల్ లిటిల్ బిట్ క్యాల్కులేషన్ నీడెడ్. అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఓన్లీ 3 క్వశ్చన్స్ అడిగాను న్యూమరికల్ టైప్ సెక్షన్లో. సో కన్క్లూజన్కి వచ్చేసరికి ఓవరాల్ పేపర్ లెవెల్ ఈజ్ ఈజీ లెవెల్. సో ఈజీ లెవెల్ కంపేర్ టు ప్రీవియస్ TSPSC పేపర్స్. బట్ ఎస్టర్డే యాజ్ ఏ ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్ ఇన్ BTech yesterday I observed that electrical paper was difficult. But after consulting my friends, what they said about civil engineering paper is it is easy level paper only. Now come to paper 1 general studies paper. So ఇందులో 3 సెక్షన్స్ ఉండే. నేను మొన్నటి పేపర్లో జనరల్ అవేర్నెస్ 110 క్వశ్చన్స్ అడిగిండు, రీజనింగ్ 25 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ సెక్షన్ 15 క్వశ్చన్స్. ఆ జనరల్ అవేర్నెస్లో అవుట్ ఆఫ్ 110 క్వశ్చన్స్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఆర్ 31 క్వశ్చన్స్. అంటే ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ అనమాట. ఎదర్ హీ ఆస్క్డ్ ఫ్రమ్ కరెంట్ అఫైర్ బిట్స్ డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట. మనం కరెంట్ అఫైర్స్ ఏదైనా స్టాండర్డ్ మెటీరియల్ కరెంట్ అఫైర్స్ చదివితే అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉండే, కొన్ని ఏమో డైరెక్ట్ అంటే వితౌట్ మనకు ఈజీ అనమాట. సో మ్యాక్సిమం అందరికీ తెలిసినట్టు
మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 24 క్వశ్చన్స్ అడిగిండు. అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 29 డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగిండు, విచ్ ఇస్ డిఫికల్ట్. అంటే మనం యూపీఎస్సీ లెవెల్ ప్రిపరేషన్ చేస్తే కానీ ఇలాంటి క్వశ్చన్స్ చేయగలం అనమాట. వెరీ డిఫికల్ట్కి వచ్చేసరికి 26 క్వశ్చన్స్, అంటే ఈవెన్ యూపీఎస్సీ లెవెల్ కంటే కొంచెం టఫెస్ట్ లెవెల్ అనమాట. హైలీ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. దీస్ ఆర్ 26 క్వశ్చన్స్. సో ఓవరాల్ పేపర్ రీజనింగ్కి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ హీ ఆస్క్డ్ ఇన్ రీజనింగ్ సెక్షన్. ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఆర్ 12, మోడరేట్ క్వశ్చన్స్ ఆర్ 10 అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆర్ 3. ఇంగ్లీష్ సెక్షన్కి వచ్చేసరికి టోటల్ క్వశ్చన్స్ 15 he asked. Easy level questions are 4, moderate level questions are 6, difficult questions are 5. So overall the paper 1 GS paper is difficult only. So best score, what is the best score to score, who scored in GS paper 1 is 100 plus marks is the best score, and those who are scoring 90 plus marks is a good score also in GS. Even 80 plus score also a good score, fighting score. So now I am going to explain about safe zone score. అంటే సేఫ్ జోన్ స్కోర్ అంటే రిటర్న్లో ఏదైతే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు ఈవెన్ ఇంటర్వ్యూలో ఈవెన్ యావరేజ్గా పర్ఫామ్ చేసినా వాళ్ళకి హై ఛాన్సెస్ ఉంటాయి ఫైనల్ సెలెక్షన్ అవ్వడానికి. ఈవెన్ బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూలో ఇచ్చిన వాళ్ళకి సేఫ్ జోన్ స్కోర్ ఉండడం వల్ల హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అంటే అవుట్ ఆఫ్ 50లో ఎంత మార్క్స్ వస్తే మనం ఈజీలీ ఇంటర్వ్యూ లెవెల్కి షార్ట్ లిస్ట్ అవ్వగలం. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ జనరల్ క్యాండిడేట్స్ హు ఆర్ అండర్ లోకల్ కోటా, అంటే జోన్ 6 క్యాండిడేట్స్ అనమాట. సో ఫర్ దెమ్ 340 ప్లస్ మార్క్స్ ఈజ్ ఎ సేఫ్ స్కోర్. అంటే వాళ్ళు 340 ప్లస్ అవుట్ ఆఫ్ 150, 340 అవుట్ ఆఫ్ 450 మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఈవెన్ వాళ్ళు ఇంటర్వ్యూలో బిలో యావరేజ్ ఆర్ యావరేజ్గా పర్ఫామ్ చేసినా డెఫినెట్లీ సెలెక్షన్ ఉండొచ్చు. 300 ప్లస్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హైలీ. ఫర్ జనరల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఓన్లీ 1 to 2 పోస్ట్ ఆర్ దేర్. సో గెటింగ్ 350 ప్లస్ మార్క్స్ ఇస్ ఏ బెస్ట్ స్కోర్. ఫర్ జనరల్ ఉమెన్ local candidates, the 290 plus marks is a safe score, and 265 plus marks those who are getting can expect interview. For general women non-local candidates, 2 to 3 posts only are there. 330 plus is a good score. I don't want to talk about cutoff only for non-local candidates. When we come to BCA category, 4 posts are there. 310 plus marks of the safe score out of 450. 270 out of 450 candidates can expect interview. BCA women candidates, 2 posts are there. 290 marks getting out of 450 is a safe score, safe zone score, and 260 plus marks can expect interview out of 450. BCB candidates, the 6 posts are there. 310 to 315 marks are a safe score. 275 plus marks who are getting can expect interview easily. BCB women candidates, the posts are 5. 290 plus marks వస్తే సేఫ్ జోన్ స్కోర్, అండ్ 250 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, షార్ట్ లిస్టెడ్ టు ఇంటర్వ్యూ. బీసీసీ క్యాండిడేట్స్ గురించి నేను ఏం చెప్పదలుచుకోలేను అబౌట్ కట్ ఆఫ్, బట్ వాళ్ళకు 300 to 310 ప్లస్ మార్క్స్ వస్తే కనుక సేఫ్ స్కోర్. వాళ్ళకు కట్ ఆఫ్ ఎంత ఉంటుందో నేను ఐ కాంట్ సే అబౌట్ దెమ్. ఫర్ బీసీడీ కేటగిరీ 4 పోస్ట్స్ ఆర్ దేర్. 310 ప్లస్ మార్క్స్ ఈజ్ ఏ సేఫ్ స్కోర్. Getting 275 plus out of 450 marks can expect interview. BCD women candidates, the posts are 2. 285 plus marks is a safe score, and 260 plus marks can expect interview out of 450. BCE, the posts are 3. 300 plus marks is a safe score. 265 plus marks out of 450 can expect interview. BCE women candidates, 1 post are there. 285 plus marks is a safe score, and those who are getting 250 plus marks can easily expect interview. AC candidates, AC category posts are 10. 280 plus marks ఎవరికైతే వస్తారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు, అండ్ 240 plus marks those who are getting they can expect interview out of 450. SC women candidates, the posts are 4. 250 plus marks ఎవరికైతే వస్తారో వాళ్ళు కొంచెం సేఫ్ ఉన్నట్టు, అండ్ 210 to 215 మార్క్స్ ఎవరికైతే వచ్చారో
వాళ్ళు ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. And when we come to ST category, 4 posts are there. 285 plus marks is a safe score, and 250 plus marks who are getting can expect interview. ST women candidates, the posts are 270 plus marks is a safe score, and 230 plus ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. So finally, thank you guys. For more government jobs related interested news, please subscribe my channel, like my video and share my video. If you like my video, please comment on comment box. Thank you guys.